నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ మనతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా పొదుపు జపాన్ని పాటిస్తుంది. ప్రజలు కూడా ఏడాది పాటు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ కూడా వీలైనంత తక్కువ వాడాలి, రకరకాల అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి చాలామంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళు సైకిల్ తోలుతూ అలాగే ట్రైన్లో ప్రయాణిస్తూ కూడా ఈ అంశాన్ని ప్రచారం చేసే పనిలో ఉన్నారు. జరుగుతున్న అంశాలను ఒకసారి గాలి సార్ ఏమంటారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పొదుపు జపం కేంద్రం వాడుతుంది, పెట్రోల్ వినియోగం తగ్గించాలి, సొంత వాహనాలు వాడొద్దు, ఏడాది పాటు బంగారం కొనొద్దు అని రకరకాల ఒక 6-7 సూత్రాలను కూడా చెప్తుంది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇరాన్ యుద్ధం తర్వాత ప్రపంచం అంతా కూడా ఇలా పొదుపు మంత్రాన్ని ఎందుకు పాటిస్తుందంటే మొత్తం తీవ్రమైన ద్రవ్యోల్బణం పెరిగిపోయినాయి అన్ని దేశాలలో. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, సో డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సో దాంతో ఏమైంది, మొత్తం ప్రపంచంలో ట్రాన్స్పోర్ట్ అనే దాని మీద ప్రభావం విపరీతంగా పడింది. దాంతో కూరగాయల ధరలు, తర్వాత పప్పు దినుసులు అన్నిటి ధరలు పెరిగిపోయాయి. ఏకైక స్టీల్ ధర, సిమెంట్ ధర, ప్రతి ధర చూడండి డబుల్ అయింది దగ్గర దగ్గర. ఈరోజు 14,000 ఉన్నది, రేపు ఒక్క 1 డేలోనే అది 28,000 అయింది. ఒక్క రోజుల తేడాతోనే. అంటే అంతటి డబుల్ రేట్లు ఎందుకు వచ్చినాయి అంత అంటే అక్కడేమో డాలర్ విలువ విపరీతంగా పెరిగిపోయింది, మన రూపాయి విలువ విపరీతంగా పతనం అయిపోయింది. సో దాంతో ఏమైంది, ఈ ఎప్పుడైతే కొనుగోలు శక్తి మనకు పెరిగేదాకా మనం పొదుపు పాటించాలి. మనం ఇవాళ బంగారం నిలవాలనేది మనం కొన్నామనుకోండి, మనకు పెద్ద లాభం ఉండట్లేదు. అందుకే ఇవాళ మోడీ గారి బంగారు నిల్వలు ఉన్నాయి, మన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పటికి ఉన్న నిల్వలు సరిపోతాయి చూపించుకోవడానికి. కానీ ఇప్పుడు కొనడం వల్ల, ఈ బంగారాన్ని కొనడం వల్ల ఎవరికి లాభం జరుగుతుందంటే అది అమెరికా పెట్టుబడి దేశాలకు లాభం జరుగుతుంది. సో వాళ్ళ డాలర్ విలువ పెరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఉన్న వాటితోనే పొదుపుతోనే మనం బతుకుదామనే విషయం. ఎందుకంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మన సొంతంగా నడవడం వల్ల మనిషికి ఆరోగ్యం ఉంటుంది, తర్వాత సైకిల్ తొక్కడం వల్ల కూడా ఆరోగ్యం ఉంటుంది. ఇది ఎప్పుడు యూరోప్ దేశాలు ఎప్పటి నుండో పాటిస్తున్నాయి, ఇప్పుడు కాదు. యూరోప్ దేశాల్లో ప్రధానమంత్రిగా దిగిపోయిన వాళ్ళందరూ సైకిల్ మీద కూడా వెళ్ళిపోయిన ఉన్నారు. చూసినా మీరు ఎక్కడన్నా? యూరోప్లో ప్రధానమంత్రి సైకిల్ మీద వస్తాడు, సైకిల్ మీద పోతాడు. ఏదైనా చూసినా మన భారతదేశ ప్రధానమంత్రులు ఎప్పుడైనా సైకిల్ మీద రాగా? కార్పొరేటర్లు కనపడరండి, సర్పంచులు కనపడరు. వాడే ఇన్నోవాలు, పెద్ద పెద్ద ఇన్నోవాలు వేసుకొని వస్తాడు. అక్కడ ప్రధానమంత్రులు, నేను 2001 అనుకుంటా, 2001 ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో పోయాను, దర్బన్ సదస్సు, సౌత్ ఆఫ్రికా. అధ్యక్షుడు వచ్చి మాతో పాటు వచ్చేసి కూర్చొని హోటల్లో మాతో పాటు తిన్నాడు. మమ్మల్ని మంచిగా, అంటే మేము ఇండియన్ డెలిగేట్స్గా పోయాం, మాకు డిన్నరు అన్నీ ఏర్పాటు చేసేసి ఆ దేశాధ్యక్షుడు వచ్చి మాకు వడ్డించి తినేసి పోయేటప్పుడు అసలు ఒక దండ కూడా ఎవరేయలే. అంత పెద్ద ప్రపంచ సదస్సులో ఒక దండ కూడా వేయలే, కనీసం దండ కూడా వేయలే నాకు. మన దగ్గర ఎట్లుంటే చిన్న చిన్న సదస్సులకి పెద్ద పెద్ద బొకేలు గీకేలు అన్నీ ఉంటాయి కదా, ఏనే ఉంటాయి కదా. అక్కడ ఏమి లేదు. ఆయన వచ్చిండు, ప్రోటోకాల్ ప్రకారంగా వచ్చి మాట్లాడిండు, వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రోటోకాల్లో పెద్ద వెహికల్స్ లేవు, 2 వెహికల్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు పోయినా 2001 పోయినా నేను. అప్పుడే 2 వెహికల్లే. ఆయన ఒక దేశాధ్యక్షునికి వచ్చింది 2 వెహికల్. మన ప్రధానమంత్రి ఇప్పుడు 2 వెహికల్ దిగుతాను అంటాడు. కానీ ఆ స్థితి ఇట్లాంటి పొదుపు స్థితి ప్రపంచం ఎప్పుడో పాటిస్తున్నది, మనమే పాటించట్లేదు. అందుకే ప్రపంచం పాటిస్తుంది కాబట్టి ప్రపంచంలో అక్కడ వాళ్ళ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవట్లేదు ఇంకా. అయినా సరే అది ఆర్థిక సంక్షోభం ఉంది అక్కడ ప్రపంచవ్యాప్తంగా. కానీ ఈ పొదుపు వల్లనే వాళ్ళు అక్కడున్న వ్యవస్థలు కంట్రోల్గా ఉన్నాయి. సార్, ఇదే సందర్భంలో ముందస్తు వ్యూహం అనేది ప్రతి ప్రభుత్వాలకు ఉండాలి. ప్రజల్ని ఈరోజు పొదుపు అని చెప్పి మొత్తానికి వైఫల్యాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు అంటున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ ప్రకటన చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం కూడా ఉందని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? తప్పకుండా అది ఇప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా వాళ్ళ వైఫల్యమే ఇది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే పొదుపు మంత్రము. సో వైఫల్యం లేకపోతే పొదుపు మంత్రం చేయాల్సిన అవసరం లేదు. కానీ పొదుపు అనేది ఎప్పుడో ఒకసారి అయితే అలవాటు కావాలి. సరే ఇది ఒక టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాడు మోడీ. ఎందుకంటే ఇరాన్ యుద్ధం తర్వాత ప్రపంచం మొత్తం పతనం అయిపోయింది, అన్ని రకాలుగా ధరలు పెరిగిపోయినాయి. సో కాబట్టి దిగుమతి అనే దాన్ని తగ్గించుకోవాలి. దిగుమతి ముఖ్యంగా ఆయిల్ అనేది బాగా విపరీతంగా కన్జ్యూమ్ అవుతుంది మన దగ్గర. దాన్ని తగ్గించుకోగలిగితే రేట్లు తగ్గిపోతాయి. ఆయిల్ ఎంత దిగుమతి చేసుకుంటామో అంత
లాభం ఎవరికి అంటే విదేశాలకు. సో విదేశాలకు మన వల్ల ఎక్కువ లాభం అవుతుంది. స్వదేశీ వస్తువుల కంటే విదేశీ వస్తువులు కొనడం ఎక్కువవుతుంది. సో ఎప్పుడైతే విదేశీ వస్తువులను కొనడం కనుక మనం ఆపేసి స్వదేశీ వస్తువులను కనుక కొనగలిగితే మన దేశం స్వయం అభివృద్ధి దిశగా పోతుంది. సో కాబట్టి అట్లాంటి విధానము మంచిదే. కానీ ఆయన వైఫల్యాలు మాత్రం చాలా కొట్టచిన్నగా కనపడుతున్నాయి. మోడీ గారి వైఫల్యాలు 2 నెలకు సంవత్సరానికి అంటే ప్రతి ఇయర్కు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. కనీసం 2 లక్షల ఉద్యోగాలు కూడా వేయలే. అట్లాగే ఇవాళ 25 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి ఇస్తున్నాడు. 20 పైసలు కూడా వేయలే, 25 పైసలు కూడా వేయలే. అంతేకాకుండా ఈ దేశంలో నిరుద్యోగం ఉండదు. స్టార్టప్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రతి ఒక్కరిని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను తయారు చేస్తున్నాడు. ఇంతవరకు ఒక్క పారిశ్రామికవేత్త తయారు కాలే కింది కులాల నుండి ముఖ్యంగా. అసలు ఇప్పుడు 1 లక్ష రూపాయలు కూడా కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదు. అప్పు అంటే మనం బ్యాంకు పోయి అప్పు తీసుకుందామన్నా కూడా, పేదవాళ్ళు ఏదో పని చేసుకుని బతామన్నా కూడా ఆ పరిస్థితికి నెట్టబడ్డది. ఎందుకంటే దుబారా ఖర్చు. ఒక ప్రధాని తిరగడానికే, ప్రపంచమంతా తిరగడానికే అసలు ఈ దేశంలో సగం డబ్బు ఆయనకే పోతుంది. దేశంలో ప్రజలకు ఖర్చు కావాల్సిన డబ్బంతా ఆయన తిరగడానికే సరిపోతుంది, ఆయన సెక్యూరిటీకే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ దేశ ప్రధానమంత్రికి ఉన్నంత సెక్యూరిటీ ఈవెన్ ట్రంప్ కూడా లేదు. అంత ఖర్చు పెట్టాడు ట్రంప్. అదే అంత హైలీ డెవలప్ అయిన కంట్రీస్ కూడా చాలా ఆలోచించి ఖర్చు పెడతాయి. కానీ మనం విపరీతమైన ఖర్చు పెట్టడం వల్ల ఇవాళ చాలా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాం. కాబట్టి పొదుపు అనేది ఖచ్చితంగా పాటించాలి. ఆయన విదేశీ పర్యటనలు కూడా ఇంత హంగామా అవ్వాల్సిన అవసరం లేదు. ఒక అంబాసిడర్ ఏదో మామూలు ఫ్లైట్ టికెట్ పోయి 2-3 పట్టుకొని పోయి కూడా మాట్లాడవచ్చు. ఈయన మొత్తం భారతదేశ ప్రధానమంత్రి పోయి అన్నీ చర్చించాల్సిన అవసరం లేదు. చాలా కీలకమైన మీటింగులు తప్ప విదేశాంగ మంత్రి ఉంటాడు. ఆయన ఆర్డినరీ ఫ్లైట్లు కూడా పోవచ్చు. స్పెషల్ ఫ్లైట్ పోవాల్సిన అవసరం లేదు. మామూలు టికెట్ తీసుకొని మనలాగానే ప్రయాణం కూడా చేయొచ్చు. అట్లాంటి దేశంలో చాలా దేశాలు ఆ రకంగా పొదుపు పాటిస్తున్నాయి. సో అట్లా పొదుపును పాటించాలి. ఈ దేశంలో ఈ కార్పొరేటర్ స్థాయి ఉన్న వాడి నుంచి మొదలుకుంటే, గ్రామ సర్పంచ్ స్థాయి నుండి మొదలుకుంటే ఇవాళ దేశ ప్రధానమంత్రి వరకు కూడా, దేశ అధ్యక్షుల వరకు కూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు వాళ్ళ సెక్యూరిటీకి. అట్లాగే అసెంబ్లీ జరిగేటప్పుడు సెక్యూరిటీ, ఇవన్నీ తీసేసేయాలి. అసలు సెక్యూరిటీ అనేది అవసరం లేదు. నువ్వు నేరస్తుని అయితే సెక్యూరిటీ కావాలి నీకు, లేకపోతే ఎందుకు సెక్యూరిటీ? అంటే వాళ్ళ మొత్తం రాజకీయ వ్యవస్థలో నేరస్తులంతా ఉన్నారు. విపరీతంగా నేరాలు చేసి పాల్పడ్డ వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సెక్యూరిటీ అవసరం, వాళ్ళకు భయము. సో అట్లాంటి విధానం మారాలి. రాజకీయ వ్యవస్థ కూడా లింక్ అయి ఉంది దీనికి. ఇప్పుడు ఇవాళ ఈ ఆర్థిక సంక్షోభానికి కారణం ఏంటంటే ప్రధానంగా మొత్తంగా రాజకీయ వ్యవస్థ అంత అవినీతిమయమై ఉంది. ఓపెన్గా నీకు ఈ పదవి కావాలన్నా ఎన్ని కోట్లు ఇస్తావు, నీకు పని కావాలా ఎన్ని లక్షలు ఇస్తావు, నీకు మెడికల్ కాలేజ్ కావాలా ఎన్ని కోట్లు ఇస్తావు. అంటే ఇట్లా ఓపెన్గా మొత్తం అవినీతి అనేది చాలా ఓపెన్ అయిపోయింది. ఎప్పుడైతే అవినీతి పరులంతా రాజకీయాలకు వస్తారో వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళ రక్షణ కోసమే మొత్తం పైసలని డబ్బులని వృధా అవుతున్నాయి. ఒక నాయకుని మీద ఖర్చు ఎంత పెడుతుందంటే ప్రభుత్వాలు, మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ భారతదేశంలో ఉన్న నాయకుల యొక్క మొత్తం రక్షణ ఖర్చు అంతా కూడా, నేను మళ్ళా దేశ రక్షణకు సంబంధించిన వ్యవస్థ గురించి మాట్లాడతలేను, అదే పోలీస్ మన డిఫెన్స్ మ్యాటర్ గురించి మాట్లాడతలేను. వీళ్ళ రక్షణ కోసం సివిల్ పోలీసులు ఉండేది. సివిల్ పోలీసుల రక్షణ, మా నాయకుల రక్షణ కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ప్రతి సంవత్సరం. సో ఇవి కంప్లీట్గా రద్దు కావాలంటే ఈ రాజకీయ దాంట్లో అవినీతి పరులు లేకుండా నిజాయితీ పరులు వస్తే వాళ్ళకి అసలు రక్షణ అవసరం లేదు. వాళ్ళు ప్రజలకు రక్షణ ఇవ్వాలి కానీ వీళ్ళకి రక్షణ ఇచ్చారు ఇక్కడ. సో ఈ రకంగా పొదుపు అనేది మొత్తం వ్యవస్థలన్నిటి, న్యాయ వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, శాసన అవినీతి పరులు అందరూ నిర్మూలించి నిజాయితీ పరులు కనుక వస్తే 50% ఖర్చు తగ్గిపోతుంది. ఎందుకంటే రక్షణ అవసరం లేదు, వీళ్ళు కామన్గా పోతారు చెప్పేస్తారు. న్యాయం చేసే వాళ్ళకి ఎందుకు రక్షణ కావాలి? ఈవెన్ న్యాయమూర్తులకు కూడా విపరీతమైన రక్షణ పెడుతుంటారు ఇక్కడ. ఎందుకు? న్యాయమూర్తులు కూడా తప్పులు చేస్తున్నారు కాబట్టి, అంటే ఇట్లాంటి విధానాలు జరుగుతున్నాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పడుతున్నాయి. పన్నులు ప్రజలు కడుతున్నారు. ఆ పన్నుల ద్వారా కదా ఉద్యోగాలు, జీతాలు న్యాయ వ్యవస్థకు కానీ, పొలిటీషియన్ కానీ ప్రతి ఒక్కడు జీతాలు ఎక్కడికి వెళ్ళి ప్రజలు చెల్లించే పన్నులు. ప్రజలు చెల్లించి అంటే వాళ్ళు కష్టపడి పన్నులు కడితే
నీవు నువ్వు ఎంజాయ్ చేస్తావు, కట్టేది నేను, మరి ఎంజాయ్ చేసేది నువ్వు. మరి నాకేంటి, నీకు ఈ దేశంలో పౌరునిగా నేను పన్ను కడితే నా డబ్బు 100 రూపాయలు నీకు పే చేస్తే నాకు రిటర్న్ ఎంత ఇస్తున్నావు? నువ్వు నీ రక్షణ కోసం ఎంత పెట్టుకుంటున్నావు? మిగతా వాళ్ళ రక్షణ కోసం ఎంత పెడుతున్నావు? నా రక్షణ కోసం ఏం చేస్తున్నావు? కట్టేది నేను పన్ను. సో ఇట్లా చాలా చైతన్యం వచ్చింది విదేశాలలో. సో ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టిండ్రు. కాబట్టి అక్కడ మొత్తం కటాప్ అయినాయి. ఇది టోటల్ ఒకటే వెహికల్ 2 వెహికల్ కంటే పోవద్దు. దేశ ప్రధానమంత్రి అయినా దేశ అధ్యక్షుడైనా ఆ రకమైన సిస్టమ్ యూరోప్లో వచ్చింది, ఈవెన్ ఆఫ్రికాలో వచ్చింది. మన దగ్గర ఇప్పుడు రావడం మంచిది, దాని వెనుకని చెప్పాలి. కానీ వీళ్ళ వైఫల్యాలను కప్పించుకోవడానికి ఇవాళ ఈ పొదుమంత్రం ఉండద్దు. పొదుమంత్రం అనేది పర్మనెంట్గా ఉండాలి, అది పర్మనెంట్ సిస్టమ్గా ఉండాలి. ఇవాళ వచ్చింది కదా మళ్ళీ రేపు చేస్తా ఉద్దబార ఇస్తా అంటే నడవదు. సిస్టమ్గా కంట్రోల్ చేసి దేశాన్ని రక్షించే దిశగా ఆలోచన చేస్తే మంచిదే. అంతేగాని ఇవాళ యుద్ధం వచ్చింది కదా అని ఆ యుద్ధం వచ్చిన ఫలితంగా వచ్చిన దాన్ని అంటే రేట్లను కప్పిపుచ్చుకోవడానికి డాలర్కు అనవసరంగా మనం పేమెంట్ చేస్తున్నాం కదా. కొని ఇవాళ నేను కొంటున్నా అంటే డాలర్కు పేమెంట్ అవుతుంది, ఇండియన్ రూపీ పేమెంట్ రావట్లే. అందుకంటే ఇక్కడ తయారైతే ఇక్కడ వస్తువుని ఏం కొంటే నాకు మన దేశానికి పోతుంది లాభం, కానీ విదేశీ వస్తువుని కొంటే విదేశానికి పోతుంది. సో ఆ క్రమంలో మనం ఖచ్చితంగా ప్రజలు కూడా పొదుపును పాటించాలి, నాయకులు మరింత పాటించాలి. ఇవాళ దుబారా లేకుండా న్యాయ వ్యవస్థ కూడా అన్ని వ్యవస్థలని కూడా అవినీతి పరులకు అవకాశం లేకుండా, దుర్మార్గులకు అవకాశం లేకుండా ఇవాళ ఈ రక్షణ పేరుతో జరుగుతున్న వాళ్ళ రక్షణ కోసం జరుగుతున్న లక్షల కోట్ల మనీ దుబారా చేయకుండా, అట్లాగే పథకాల పేరు మీద కూడా ఇవాళ కంట్రోల్ ఉండాలి. ఇవాళ అనవసరంగా పథకాలు ఇచ్చుడేంది అందరికీ. అవసరమైన వాళ్ళకైతే వికలాంగులకు, ఆ తర్వాత ముసలిళ్ళకు, పేదోళ్ళకు, ఇళ్ళకు కొంత ఇవ్వడం తప్పు కాదు, కానీ దుబారా చేయడం ఖర్చు తప్పు. ఇవాళ రేషన్ కార్డు ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు ఉన్నోడు కూడా ఒక రేషన్ కార్డు ఉంటుంది. ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇవన్నిటిని పొదుపు చేయాలి. ఎక్కడ దుబారా జరుగుతుందో అక్కడ కంట్రోల్ చేస్తే దేశంలో ప్రగతి వస్తుంది, అట్లాగే ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఆ డబ్బులంతా కూడా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి పెడతాం. అవసరం లేని పేదోళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, మంచి స్కూల్స్, మంచి హాస్టల్స్, మంచి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా దాని మీద పైసలతోనే కదా ఏదైనా జరిగేది. పైసలు లేకపోతే ఉద్యోగాలు ఎట్టిస్తాం? కాబట్టి వీటన్నిటి దృష్ట్యా పొదుపు అనేది చాలా ముఖ్యం, మంచి నిర్ణయమే. దాన్ని పర్మనెంట్ చేసి అమలు చేస్తే భారతదేశం ఖచ్చితంగా ముందంజలో. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి, లేటెస్ట్గా సిఎన్జి ధరలు కూడా పెరిగాయి. భవిష్యత్తులో అత్యంత ఇంకెక్కువ ఊహించని విధంగా భారీ రేట్లు పెరిగే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తాయి. దీని ప్రభావం మొత్తం అన్ని నిత్యావసరాల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందని కూడా విశ్లేషణ వస్తున్నాయి. నిజముందా? అంటే ఖచ్చితంగా నిజమే ఉంది. ఇరాన్ యుద్ధం తర్వాత ఎప్పుడైతే ఆ యుద్ధం యొక్క ప్రభావం వల్ల విపరీతంగా మనకు ట్రాన్స్పోర్ట్ తగ్గిపోయింది. ట్రాన్స్పోర్ట్ వచ్చే దాని మీద కూడా ఆ నిల్వలు ఎక్కడైతే ఆగిపోయినాయో రోజుకు కొన్ని లక్షల రూపాయలు మనం ట్యాక్సుల రూపంలో పే చేయాలి. అక్కడ ఏ దేశంలో అయితే మన యొక్క ట్యాంకర్లు ఆగిపోయినాయో ఆ దేశానికి పన్ను కట్టాలి. వాడికి ఇప్పుడు కొనడానికి పన్ను కట్టాలి, ఆగినందుకు పన్ను కట్టాలి. మన ఆ ట్రాన్స్పోర్ట్ వచ్చి ఇంతకాలం ఆలస్యమైనందుకు వీనికి ట్యాక్స్ పే చేయాలి. సో ఇట్లా మొత్తానికి తడిసి మోపడు అవుతుంది. పావులోకి రావాల్సిన వస్తువు రూపాయి అవుతుంది. మరి 75 పైసలు పెరిగిన 75 పైసలు ఎవరు కట్టాలి? పౌరులే కదా, ఈ దేశ పౌరులే కదా, ఇక్కడికెళ్ళగా వసూలు చేయాలి. కాబట్టి విపరీతంగా పెరగడానికి కారణం ఏంటంటే యుద్ధం. ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టం వల్లనే మొత్తం ప్రపంచం మీద ప్రభావం పడింది, మన మీద పడింది. ఎందుకంటే మనకు ఆయిల్ నిల్వలు లేవు, మనం విదేశాల మీదనే ఆధారపడతాం. సో కాబట్టి విదేశాల మీద ఆధారపడే ఏ వస్తువు అయినా ఇవాళ తగ్గించుకోవడానికి, అందుకే వెహికల్స్ మనం తగ్గించుకోవడానికి కారణం ఇదే. మనం డీజిల్ ఖర్చులు కానీ పెట్రోల్ ఖర్చులు కానీ సేఫ్ అవుతాయి. దానివల్ల కంట్రోల్ చేస్తే మనకు ఆరోగ్యం కూడా బాగా అవుతుంది. రెండవది మూడో అంశం ఏంటంటే పొదుపు పెరుగుతుంది, దేశంలో పొదుపు అనేది వస్తుంది. కాబట్టి ఇరాన్ యుద్ధం తర్వాత గుణపాఠాలు ఇవన్నీ ప్రపంచానికి. యుద్ధానికి పోతే ఏమవుతుంది అనేది ఇవన్నీ అమెరికా కూడా ఇవాళ ఏమైంది, మొన్నటిదాకా చైనా అండ్ తైవాన్కు మీ యుద్ధం చేయండి నేను ఉన్నా అన్నది. కానీ ఇవాళ ఏమంటుంది, అదే అమెరికా అంటుంది మా దగ్గర రూపాయలు లేదు మేము పెట్టలేమంటుంది. మీరు చైనా అంత పెద్ద దేశంతో మీరు కొట్లాడలేరు, మీ వల్ల కాదంటుంది. కాబట్టి ఇవాళ అమెరికా కూడా వెనుకపోతుంది, తైవాన్కి హామీ ఇచ్చి వెనుకపోయింది. ఇప్పుడు అట్లే ఇండియా కూడా రేపు యుద్ధాల మీదనే బతుకుతా, యుద్ధాల మీద రేపు నేను అఖండ భారత నిర్మాణంలో పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తా, లేకపోతే ఇంకా మిగతా దేశం బంగ్లాదేశ్ మీద యుద్ధం చేస్తా,
చైనా మీద ఇంకా భూటాన్ గీటాన్ ఈ దేశాలన్నీ యుద్ధం చేసేస్తా అంటే నడవదు. ఎందుకంటే రేపు యుద్ధం చేస్తే నష్టపోయేది మళ్ళీ ఇండియానే. కాబట్టి యుద్ధం బదులు ఆ దేశం ప్రేమపూర్వకంగా వచ్చి నేను భూటాన్లో మేము నడపలేము మా దేశాన్ని, మేము విలీనమైతే వేరు, వాళ్ళు స్వచ్ఛందంగా విలీనమైతే వేరు. కానీ నువ్వు యుద్ధం చేసి బలవంతంగా తీసుకుంటా అంటే ఆ యుద్ధం వల్ల అయ్యే ఖర్చు ఎంత? రేపు వాళ్ళని తీసుకున్నాక వాళ్ళ మీద పెట్టే పెట్టుబడి ఎంత? రేపు నువ్వు వాళ్ళని రేపు వాళ్ళను ఆక్రమిస్తావు, మళ్ళీ నువ్వే చదవాలి కదా వాళ్ళంతా. కాబట్టి అంత తడిసి మప్పుడవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా యుద్ధాలు అనేది పరిష్కారం కాదు. ఇప్పటికైనా కూడా ఇరాన్ యుద్ధంతో ప్రపంచమంతా గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భారతదేశం కూడా ఉంది. కాబట్టి ఈ పొదుపు మంత్రం అనేది మంచిగా పనిచేస్తుంది. యుద్ధం నేర్పిన ఇది నీతి అని మనం అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే మాత్రం ప్రపంచ దేశాలకు ఒక నీతిని అయితే నేర్పింది. యుద్ధాల వల్ల నష్టాలే తప్ప లాభాలు ఏముండదు. అలాగే పొదుపు మంత్రాన్ని అన్ని దేశాలు కూడా జపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు భారత్ పైన కూడా తీవ్రమైన ప్రభావం కూడా పడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు పొదుపు అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. నిజమే, పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. కానీ పొదుపు చేయాలని చెప్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చును కూడా అదుపులో పెట్టుకుంటే ప్రజలు కూడా పాటిస్తారు. అది భవిష్యత్తుకు కూడా మంచి తప్ప రాజకీయ నాయకులు ఏదో ఒక రోజు చేసి ప్రజలపై రుద్దడం కంటే వాళ్ళ వైఫల్యం నిజంగా చాలా కొట్టొచ్చినట్టు కనపడ్డప్పటికీ కూడా భవిష్యత్తులో పొదుపు అనేది దేశానికి కూడా మంచిదే. అన్ని దేశాలాగే మన దేశం కూడా ఆ రకంగా ముందడుగేస్తే బాగుంటుంది. కానీ రాజకీయ నాయకుల విధానాలు, సంస్కరణలు, వారు చేసే ఖర్చులు, ప్రయాణాలు కూడా తగ్గించుకుంటే కూడా బాగుంటుంది తప్ప వాళ్ళు చెప్పే మాటలకు అలాగే చేసే చేతలకు సంబంధం ఉండదు. ప్రజా విశ్వాసం కూడా ఉండదు. ప్రజలకు చెప్పే ముందు రాజకీయ నాయకులు కూడా తమ పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.